హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక తప్పుని మళ్ళీ మీరు ఎత్తి చూపవద్దు. తప్పును ఒకసారి చూపించి చెప్పడం సమర్థనీయం, 2 సార్లు అనవసరం. మళ్ళీ విమర్శించడం చేయకూడదు. 3 సార్లు చేస్తే దాన్ని సతాయించడం అని చెప్పి అంటారు. అది తప్పు. విమర్శా లక్ష్యాన్ని మర్చిపోకండి. ఇది అహాల పోరాటం కాదు, ఒక పనిని చక్కగా చేయడం, సాధించడం అంతే. మీకు గతాన్ని తవ్వి తప్పుల్ని కెలకాలన్న ప్రలోభం కలిగినప్పుడు ఏ పొరపాటు చేస్తున్నారో దాన్ని మాత్రమే చెప్పండి, సవరించుకుంటారు. అక్కడితో ఆ సంగతి ముగుస్తుంది. ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకోరు. అంతేగాని ప్రతిసారి పాత తప్పుల్ని పదే కలిగి సతాయించడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇది అస్సలు ప్రభావం చూపదు కూడా. ప్రతిసారి భార్యాభర్తలు ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ ఒకరి తప్పుల్ని ఒకరిపై ఎత్తు చూపుకుంటూ ఉండేదానికన్నా వాటిని వదిలివేయడం మంచిది సార్. ఒక తప్పుని అన్నిసార్లు చూపించకూడదు. తల్లిదండ్రులు కూడా పాత పొరపాట్లను ప్రస్తావించకూడదు. అలా చేయడం ఏ వ్యక్తిలోనూ మంచి మార్పు తీసుకురాదు. పైగా మీపై అది ఎంతో వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపించవచ్చు కూడా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ అన్నీ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.